హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజైతే 4 గంటలకు లేచి ఈ పనంతా చేసుకుంటున్నానండి. ఎందుకంటే, ఒక గంట సేపు మెల్లిగా లేస్తున్నానండి. రాత్రి మనకు పనుంటుంది కదండీ! ఇంట్లో నేను వినాయకుడిని పెట్టుకున్నాను కదా! నవరాత్రులు. ఇంకింట్లో పనుంటదని ఒక గంట లేట్ లేస్తున్నానండి. ఇలా లేచి నిజంగా నా వీలైతే నేను 2 గంటలకే లేవాలనుకుంటానండి. అట్లయితేనే పొద్దు పొడిచేటప్పటికి అన్ని పనులయిపోతాయండి. మనం చక్కగా దేవుడి గూట్లో చక్కగా వెలిగించుకోవచ్చు. నేను అక్కడ వెలిగించుకొని, వినాయకుడికి వెలిగించుకోవచ్చు. మంచిగా నేను నచ్చినట్టు అలంకరణ చేసుకోవచ్చు. సూర్యోదయం అయ్యేలోపు అనిపిస్తదండి. అప్పుడప్పుడు లేస్తాను కూడా 2 గంటలకు. కానీ మా వాళ్ళు కోప్పడుతున్నారండి. ఈ మధ్య వద్దు నువ్వు 2 గంటలకు లేవకు అని చెప్పి కోప్పడుతున్నారండి. ఇలాగైతే చక్కగా ముగ్గేసుకున్నా అండి. నాకొచ్చిన ముగ్గులండి ఎలాగో అలాగా చిన్న వాకిలి కదండీ! పెద్దగా ఏం లేదు కదా! నాకొచ్చినంత వరకు వేసుకొని, పసుపు, కుంకుమ వేసి చక్కగా కొద్దిగా రంగోలి వేసుకున్నానండి అందులో. తర్వాత లోపలికొచ్చి ఈ పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకున్నానండి. ముందు రోజు పూజ చేసిన పూలన్నీ తీసి మందిరమంతా క్లీన్ చేశానండి. చేసి పూజా సామాగ్రి అంతా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత పిండి దీపారాధన అండి. ఈరోజు శనివారం కదండీ! శనివారం అంటేనే నాకెంతో ఇష్టమండి. ఎందుకంటే స్వామివారికి పిండి దీపాలు పెట్టాలి కదా! అందుకనని చెప్పి పిండి దీపాలు పెడదామని చెప్పి అన్నీ రెడీ చేసుకొని ఇలా స్వామివారికి నచ్చినంత వరకు ఇలా దీపాలు పెట్టగలిగానండి. ఈ స్వామివారికి పువ్వులు అంటే పువ్వులెక్కువ చాలా రేట్లుంటున్నాయని కొంచెమే తెస్తున్నానండి మా వారు. తెచ్చిన వాటిలో ఎలాగో అలా అలంకరణ చేసుకుంటున్నానండి నేను. స్వామివారికి దండయితే మాత్రం రూ. 100, రూ. 80 అంటున్నారంటండి. స్వామివారికి చక్కగా ముత్యాల దండే వేసి దండం పెట్టుకుంటున్నానండి. ఈరోజు నైవేద్యంలోకి పరమాన్నం చేశానండి చక్కగా. ఇక్కడ వినాయకుడికి కూడా తీసి పక్కకు పెట్టానండి. ఇంక అదే పెట్టుకుంటానక్కడ. ఇలాగైతే పూజనైతే పొద్దున్నే చేసుకున్నా అండి. ఇక్కడైతే నాకు 5:30 లోపే అయిపోతదండి. ఇది అయిపోయిన తర్వాతే నేనిక్కడికి గణేష్ దగ్గరికి వస్తానండి. మందిరంలో ఫస్ట్ కదండీ చేసుకోవడం. అందుకనే ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తాను కాబట్టి అక్కడ చేసుకొని ఇటొస్తానండి. ఈరోజు అన్నీ 7 దీపాలు పెట్టుకున్నా అండి. నేనిక్కడ కూడా వినాయకుడికి కూడా పెట్టుకుంటానండి నేను 7 దీపాలు. అందుకనే ఈ సంవత్సరం చేసే అలంకరణ కానీ, ఏది కానీ చాలా బాధగా ఉందండి. తక్కువ తక్కువ చేస్తున్నాను నేను. స్వామికి, వినాయకుడికి నేనెక్కువ చేయడం లేదు గణేష్‌కి అనిపిస్తుందండి. ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తది కానీ సహకరించట్లేదండి నా పని. అందుకనే ఎక్కువ పనుంటుంది. ఇంకా దాన్ని బట్టి నేను మెల్లిమెల్లిగా ఏదో నాకొచ్చినట్టు చేసుకుంటూ పోతానండి. పొద్దంతా స్వామివారి నీడలో నేనేదో ఒక పని చేసుకుంటూ ఉంటానండి. నేను ఇంట్లో గణేష్‌ని కూర్చోబెట్టుకుంటే నాకు పనే పనుంటదండి. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను నేను. రేపటికి ప్రిపరేషను, ఈవినింగ్‌కి ప్రిపరేషను చేసుకుంటూనే ఉంటానండి. ఎందుకంటే, అఖండ దీపం ఉంటది కదండీ! జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి 3 గంటలకోసారి నెయ్యి వడ్డిస్తూ ఉండాలి అందులో. అలా నేను చూసుకుంటూ ఉంటానండి. ఇలాగైతే పంచముఖి ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే, అఖండ దీపంలోకే ఎక్కువ ఎక్కువ నెయ్యేసేస్తున్నానండి. ఇంకిక్కడ ఈరోజు చాలా తక్కువుందండి. కొన్ని దీపాలకి ఇలాగా, కొన్ని దీపాలకు అలాగా ఎందుకు పెట్టాలి నెయ్యి లేకుండా. మొత్తం ఆ పంచముఖి ఆయిల్ తోటే పెట్టేసానండి. ఈ రోజుకి మాత్రం నేతి దీపాలు పెట్టలేదండి. ఇంకొక రోజంతా నేతి దీపాలు పెట్టుకుంటానండి. ఇంకొక శనివారం కాకుండా మధ్యలో ఒకరోజు పెట్టుకుంటాను. ఎందుకంటే ఆనందం కోసం ఒక రెండైనా పెట్టుకోవచ్చండి మనం. ఏముంది పిండి దీపాలు. ఇలాగైతే అలంకరించుకున్నానండి వినాయకుడి ముందు. వినాయకుడికి ఇంకా ఎక్కువ అలంకరణ చేయాలండి మనకు వీలైనంత. ఇంట్లో కూర్చుంటే ఎంత సంబరమండి ఇంట్లో. నాకైతే చాలా సంబరంగా ఉంటదండి. ఒక ఇంట్లో చా పిల్లలు బయటికెళ్తారు కదండీ! ఎవరు లేరు అనిపిచ్చదండి. ఇంట్లో గణేష్‌ని కూర్చోబెట్టుకుంటే నిండుగా ఉంటదండి. హాలంతా నిండుగా ఉంటది. ఇంక నేను అటు చూస్తూ ఉంటే నా కడుపంతా నిండిపోతదండి. నేనెంత చక్కగా రెడీ చేసుకున్నాను, ఎంత బావుందని అలంకారం అంతా చూసుకున్న తర్వాత ఆనందం వేస్తదండి. అందుకనే చాలా తక్కువ చేస్తున్నాను అనిపిస్తుందండి. ఎలాగో అలాగా నాకు వీలైనట్టు స్వామివారికి నేను ఇలాగైతే చేసుకోగలుగుతున్నా అండి. ఈ జన్మ ఇలా నేను ఇంతవరకే చేసుకుంటున్నాను. అంతే సంతోషమండి. స్వామివారు మనకి ఆయన చల్లని చూపుంటే మనం ప్రతి సంవత్సరం కూడాను మంచి అలంకారంతో చేసుకోవచ్చండి. ఆయన చల్లని చూపు మన ఇంటి మీద ఉండాలండి. ఎప్పుడూ కూడా ఇలా 7 దీపాలు పెట్టుకుంటే నాకెంత సంతోషం అండి నిజంగా. శనివారం రోజంటే 7 దీపాలు పెడితే ఎంతో సంతోషంగా ఉంటదండి. ఈ 2 దీపాలతో 9 అయితాయని చెప్పి 9 దీపాలని పెట్టానండి. అలా నేను ఆ 2 వెండి దీపాలు ఎందుకంటే ఆకాశ ఒత్తులు కూడా వెలిగిస్తానండి. ప్రతిరోజు కూడా తప్పకుండా వెలిగిస్తాను. ఈవినింగు మార్నింగు 2 టైమ్స్ ఎలిగిస్తానండి నేను. ఆకాశ ఒత్తులు కంపల్సరీ వెలిగిస్తాను వెండి దీపాలు. అందుకనే అవి తప్పకుండా పెడతానండి గణేశయ్య దగ్గర. ఇలా అటుకులు, బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నానండి. పొద్దున కొబ్బరికాయ అందలేదండి. నైటు కొబ్బరికాయలయిపోయినాయని చెప్పడం మర్చిపోయానండి. ఇంక ఈవినింగ్ కొట్టేస్తానండి. మార్నింగ్ కాకపోతే ఈవినింగ్.
కాకపోతే ప్రతిరోజు మార్నింగే కొడతానండి. ఒక్కొక్క రోజు తప్పిపోతే ఇంక ఈవినింగ్ కొట్టేస్తానండి. కానీ ప్రతిరోజు టెంకాయ కొడతానండి నేను. ఇలా స్వామివారికి నిండుగా దీపం ఇచ్చుకొని నైవేద్యం పెట్టుకున్నానండి. ఇంకా ఈ పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా చూడండి చక్కగా తాంబూలం ఇచ్చాను స్వామివారికి. ఉన్న దాంట్లో నాకున్న దాంట్లో ఏదో మనకు మనసుతో చేసుకునే పూజండి. స్వామివారు తీసుకుంటే అంతే చాలండి. పాలు, తేనె కూడా పెట్టానండి. అమ్మవారి దీపం కూడా పెట్టుకుంటానండి నేను. అలాగా నేను చక్కగా ఈ పూజనైతే ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నా అండి. తెల్లవారేటప్పటికి పూజలన్నీ అయిపోతే ఇలా పచ్చకర్పూరంతో ఇచ్చుకున్నా అండి హారతి. చక్కగా మంచిగా అనిపిచ్చిందండి. ఎందుకంటే పొగైపోతదనేనండి ఇల్లంతా ఏమీ లేదు. పచ్చకర్పూరంతో అప్పుడప్పుడు ఇస్తానండి నేను. కంపల్సరీ ఇస్తాను. గణేష్‌కి మాత్రం కంపల్సరీ ఇస్తాను ఈ హారతి. ఇలాగ చూడండి ఎంత ఆనందంగా ఉందో ఈ 7 దీపాలతోటైతే ఇల్లంతా కళకళలాడుతుందండి. పొద్దున చూస్తుంటే ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదండి. గణేశయ్య అంత అందంగా కనపడుతున్నాడు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. నా బర్త్‌డే విషెస్ అందరూ చెప్పినందుకు పేరు పేరున థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసి బర్త్‌డే విషెస్ చెప్పారండి అందరూ కూడా. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. పేరు పేరున కూడా మరీ మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో